అందరికీ నమస్కారం. ఈనాడు దత్తపది మేరీ యేసు శిలువ చర్చి మేరీ యేసు శిలువ చర్చి పూరించవలసిన అంశము మహాభారతార్థంలో పూరించవలెను. నియమము పదాలను అన్యార్థంలో ఉపయోగించవలెను. నిజానికి ఇక్కడ ప్రత్యేకించి పదాలను అన్యార్థంలో ఉపయోగించవలెను అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చిన పదాలు క్రైస్తవానికి సంబంధించినటువంటి పదాలు. పూరించవలసిన అంశము మహాభారతార్థము. మహాభారతం జరిగే సమయానికి క్రైస్తవం పుట్టి ఉండలేదు. కాబట్టి క్రైస్తవంలోకి ఈ క్రైస్తవ పదాలను ఇలా మహాభారతార్థంలోకి తీసుకురావటం అంటే అదే పదాలను తీసుకురావడం కుదరదు. కాబట్టి అన్యార్థంలోనే ఉపయోగించాలి. కాబట్టి వాటిని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. సమరమేరీతి సమకూర్చు శాంతి ప్రజకు, సమరమేరీతి సమకూర్చు శాంతి ప్రజకు, సంధియే సుకార్యము చూడ చక్రి, సంధియే సుకార్యము చూడ చక్రి, నిజము గాసిలు వసుధాధీసులు కయ్యమైన, నిజము గాసిలు వసుధాధీసులు కయ్యమైన, దేవ చందన చర్చిత దేహ కృష్ణ, దేవ చందన చర్చిత దేహ కృష్ణ, సమర మేరీతి సమకూర్చు శాంతి ప్రజకు, సంధియే సుకార్యము చూడ చక్రి, నిజము గాసిలు వసుధాధీసులు కయ్యమైన, దేవ చందన చర్చిత దేహ కృష్ణ. ఈ పూరణను ధర్మరాజు శ్రీకృష్ణుడితో పలుకుతున్న మాటలుగా పూరించటం అయినది. ఎప్పుడైతే పాండవులు తమ అరణ్యవాసము అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వారి రాజ్య భాగం కోసం చూస్తున్న సమయంలో శ్రీకృష్ణుని రాయభారానికి పంపాలి అనుకుంటూ ధర్మరాజు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు? ఓ కృష్ణ, దేవ చందన చర్చిత దేహ, ఓ మాకు దైవాన్మైనటువంటి ఓ శ్రీకృష్ణుడా, చందన చర్చిత దేహానికి చందనాన్ని అనులేపనం కాగలిగినటువంటి ఓ శ్రీకృష్ణ అంటాం. ఇక్కడ మనకి జయదేవుని అష్టపది ఉంది, చందన చర్చిత నీల కలేబర ప్రీతవసన మాలి అని. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడు చందన చర్చిత దేహుడు అవుతాడు. ఏమంటున్నాడు? సమరం ఏ రీతి సమకూర్చు శాంతి ప్రజకు, ఓ శ్రీకృష్ణ, సమరం అనగా యుద్ధము ఏ రీతి విధంగా శాంతిని ప్రజలకి సమకూర్చుతుంది. కాబట్టి సంధియే సుకార్యము చూడ చక్రి, ఓ చక్రాన్ని ధరించిన ఓ శ్రీకృష్ణుడా, సంధి చేసుకునటమే మనకి మంచి కార్యము, సుకార్యము అనిపిస్తుంది చూస్తుంటే. ఇది నిజము గాసిలు వసుధాధీసులు కయ్యమైన, యుద్ధమే గనుక అయితే, కయ్యము అనగా యుద్ధమే గనుక అయితే వసుధాధీసులు అనగా ఈ రాజులు, ఈ పొడవి మీద ఉన్న రాజులందరూ గాసిలు బాధపడతారు, నష్టపోతారు, ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి మనం సంధి కోసమే ప్రయత్నిద్దాము, నువ్వు రాయబారిగా వెళ్ళి సంధి కోసమే ప్రయత్నించు, యుద్ధాన్ని నివారించు అని ధర్మరాజు శ్రీకృష్ణుని కోరుతున్నటువంటి సందర్భంలోనిది ఈ పూరణ. ఇక్కడ మనకి మేరీ యేసు శిలువ చర్చి అనే 4 పదాలని మనం తేగలిగినాము. సమరం ఏ రీతి సమకూర్చు, సమరము ఏ రీతి అంటంలో మేరీ వచ్చింది. సంధియే సుకార్యము అంటంలో సంధియే సులో యేసు వచ్చింది. అదేవిధంగా గాసిలు వసుధాధీసులు లో సిలువ, 2 కలిపితే సిలువ వచ్చేసింది. తర్వాత చందన చర్చిత, చందనాన్ని అనులేపనంగా కలిగిన వాడు అంటంలో చర్చితలో చర్చి వచ్చింది. ఈ విధంగా మనం 4 పదాలని తీసుకురాగలిగాము. కాబట్టి సమరమేరీతి సమకూర్చు శాంతి ప్రజకు, సమరమేరీతి సమకూర్చు శాంతి ప్రజకు, సంధియే సుకార్యము చూడ చక్రి, సంధియే సుకార్యము చూడ చక్రి, నిజము గాసిలు వసుధాధీసులు కయ్యమైన, దేవ చందన చర్చిత దేహ కృష్ణ. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదములు.